అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. మరో 5 డేస్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ T20 వరల్డ్ కప్ స్టార్ట్ కంటే ముందే బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. లైక్ అందరికీ తెలిసిన విషయమే. ఇండియాలో మేము ఆడము, శ్రీలంకలో అయితేనే మేము ఆడతామని చెప్పారు. ఐసీసీ దానికి ఒప్పుకోలేదు. సో ఇప్పుడు షెడ్యూల్ మార్చడం కుదరదని చెప్పింది. సో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. వాళ్ళ ప్లేస్లో నెదర్లాండ్ ఆడబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పాకిస్తాన్ ఆడుతుందా లేదా అన్న విషయంలో ఒక సస్పెన్స్ ఉందన్నమాట. నిన్న ఆ సస్పెన్స్ కు తెరబడింది. పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆడబోతుంది. కాకపోతే ఫెబ్ 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ లో మాత్రం ఆడము అని చెప్పారన్నమాట. మరి చూడాలి దీని మీద ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుంది, బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇండియా విషయానికి వస్తే ఇండియాకి పెద్దగా నష్టమేం లేదు. పాకిస్తాన్కి 2 పాయింట్ల నష్టం జరుగుతుంది. అండ్ డబ్బు రూపంలో చూసినా కూడా చాలా పెద్ద నష్టమే జరుగుతుంది. దీని మీద ఐసీసీ కానీ మరి బ్రాడ్కాస్టర్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా ఎవరికి నష్టం అంటే బ్రాడ్కాస్టర్కి నష్టం అని చెప్పాలి. ఐసీసీ కానీ బీసీసీఐ కానీ మన బ్రాడ్కాస్టర్లకు ప్రామిస్ చేస్తున్నారు. ప్రతి ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లు ఎక్కువగా ఉండేలా మేము చూసుకుంటామని చెప్పారు. సో మొదటి మ్యాచే ఆడకపోతే బ్రాడ్కాస్టర్కి అయితే పెద్ద నష్టమే అని చెప్పాలి. ఈ పొలిటికల్ రీజన్స్ వల్లనే పాకిస్తాన్ ఆడట్లేదు అని అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఇండియాతో ఆడకపోవడం వల్ల 2 పాయింట్స్ డైరెక్ట్ గా లాస్ అవుతారు. సపోజ్ ఏదైనా టీంతో యూఎస్ఏతో గానీ నెదర్లాండ్ తో గానీ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంకా వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంటే అవుతారు. ఇది ఇలా ఉంటే జనరల్ గా మనం వరల్డ్ కప్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ చూసుకుంటే ఇండియా డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎక్కడ కూడా పెద్దగా మ్యాచ్లు గెలిచినట్టు మనకు కనబడదు. మ్యాచ్లు గెలవడం ఓడడం పక్కన పెడితే జనరల్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు చాలా బోరింగ్ గా ఉంటాయి. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా కలిగించవన్నమాట. మొత్తం సినారియోలో బఫూన్ ఎవరు అయ్యారంటే బంగ్లాదేశ్ అయింది. కుక్కతొక్క పట్టుకొని గోదావరి ఇదినట్లు పాకిస్తాన్ ని నమ్ముకొని బంగ్లాదేశ్ ఏదో చేద్దామని ఏదో సాధిద్దామని చెప్పి బయలుదేరింది. ఐసీసీని బ్లాక్మెయిల్ చేద్దామని, బీసీసీఐని బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి చూసింది. కాకపోతే వాళ్ళ పప్పులేం ఉడకలేదు. లాస్ట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయారు. బంగ్లాదేశ్ నమ్ముకున్న పాకిస్తాన్ బాగానే ఉంది. వరల్డ్ కప్ ఆడమన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారు. ఇండియాతో మ్యాచ్ ఆడమన్నారు, ఇంకా 2 వీక్స్ టైం ఉంది. అప్పటి వరకు అన్ని సెట్ అయితే ఆ మ్యాచ్ కూడా ఆడినా ఆడతారు.